హ్యాపీ క్రిస్మస్. హ్యాపీయా? వీడి డోంట్ ఇదిగోండి, ఈ రెడ్ కలర్లో ఉన్న బ్రెడ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అనదర్ వ్లాగ్. అండ్ ఇప్పుడు టైం ఎంత అయిందంటే 2 o'clock అయింది. నేను మా ఆయన ఇద్దరం వార్డ్ ఆఫీస్కి వెళ్తున్నాము. మా ఇంటికి దగ్గరలోనే వార్డ్ ఆఫీస్ ఉంటుంది. జస్ట్ ఒక 5 minutes వాకబుల్ డిస్టెన్స్ అంతే. ఎందుకు వెళ్తున్నాము అంటే, మేము రీసెంట్గా ఇల్లు షిఫ్ట్ అయ్యాము అని చెప్పేసి ఒక వ్లాగ్లో మీకు చూపించాను కదా. సో ఇలా మనము ఒక వార్డ్ నుంచి ఇంకొక వార్డ్కి షిఫ్ట్ అయినప్పుడు ఏంటంటే, మన రెసిడెంట్ కార్డ్ పైన అడ్రస్ చేంజ్ చేయించాల్సి ఉంటుంది. సో ఆల్మోస్ట్ మేము షిఫ్ట్ అయ్యి 1 month అయింది, కానీ నేను ఇంతవరకు నా అడ్రస్ చేంజ్ చేయించలేదు అనమాట. సో ఈరోజు వెళ్ళి ఇంకా పని ఒకటి కంప్లీట్ చేసేద్దాము అని చెప్పేసి. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, ఈరోజు క్రిస్మస్. సో ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరికీ మెరీ క్రిస్మస్. మా పిల్లలకి కూడా నేను ఈరోజు క్రిస్మస్ పార్టీ ఇస్తున్నాను. వార్డ్ ఆఫీస్లో వర్క్ అయిపోయిన తర్వాత మా పిల్లలిద్దరిని నేను ఒక డోనట్ షాప్కి తీసుకెళ్తాను అని చెప్పాను. నేను రోడ్ పైన నడుచుకుంటూ వెళ్తున్నాను. అక్కడ రెడ్ లైట్ పడింది, అందుకే ఆగాను. అదిగోండి అక్కడ రెడ్ లైట్. సో మా పిల్లలిద్దరూ క్రిస్మస్ పార్టీ అని అడుగుతున్నారు. ఇంకా వాళ్ళని ఏదైనా ఒక రెస్టారెంట్కి కానీ ఎక్కడికైనా తీసుకెళ్తాను అని చెప్తే, వాళ్ళు డోనట్స్ అంటే చాలా ఇష్టం అనమాట. అందుకే డోనట్ షాప్కి తీసుకెళ్ళమని అడిగారు. ఇక్కడ మిస్టర్ డోనట్ అని చెప్పేసి ఒక డోనట్ షాప్ ఉంటుంది, అక్కడికి తీసుకెళ్తాను వాళ్ళని. సో ఇది మనం వార్డ్ ఆఫీస్కి వెళ్ళే దారి. అండ్ ఇక్కడ మా ఆయన నిల్చున్నారు చూడండి. నా ముందు నడుచుకుంటూ తను వెళ్తుంటే నేను వెనకాల ఫాలో అవుతున్నాను. అండ్ ఇక్కడ రోడ్ క్రాస్ చేస్తున్నాము. రోడ్ క్రాస్ చేసిన తర్వాత మనకి ఎగ్జాక్ట్లీ ముందు ఒక బిల్డింగ్ అనిపిస్తుంది కదా, అదే వార్డ్ ఆఫీస్. ఈ ఏరియాకి సంబంధించిన వార్డ్ ఆఫీసు. మన దగ్గర మున్సిపల్ ఆఫీస్ అంటారు కదా, సో అలా అనమాట. మనకి ఇక్కడ ఎలాంటి అడ్రస్ చేంజ్ ఇలాంటివి ఇంకా వేరే ఏమైనా వర్క్స్ ఉంటే ఈ ఆఫీస్లోనే మనము వెళ్ళి చేయించుకోవాల్సి ఉంటుంది. ఇదేంటి గ్రీన్ ఎక్స్పో అని చెప్పేసి ప్రతి ప్లేస్లో మనకి అనిపిస్తుందో అదేంటి నాకు తెలియదు. 2027 గ్రీన్ ఎక్స్పో అని చెప్పేసి ఇదిగోండి, ఇలాంటి మధ్య చాలా ప్లేసెస్లో చూశాను. అండ్ ఇది వార్డ్ ఆఫీసు. లోపలైతే ఎక్కువ వీడియోకి అలో చేయరు, వీలైనంత వరకు అలా చూపిస్తున్నాను. అండ్ ఇక్కడ మాకు ఒక ఫామ్ ఇచ్చి దాన్ని ఫిల్ చేయమన్నారు. సో మా హస్బెండ్ దాన్ని ఫిల్ చేస్తున్నారు. ఇది డూప్లికేట్ ఫామ్. దీన్ని చూసి మేము ఒరిజినల్ ఫామ్ ఫిల్ చేయాలి. 2 o'clockకి మేము లోపలికి వెళ్ళాము. ఇప్పుడు బయటకు వచ్చేసరికి 4 అయింది. ఆల్మోస్ట్ 2 hours మేము ఈ వార్డ్ ఆఫీస్ లోపల ఉన్నాము. ఈరోజు థర్స్డే 25th December. విపరీతంగా ఉన్నారు పబ్లిక్ మాత్రం. నేనైతే ఇంతమంది ఉంటారని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. మామూలుగా వర్కింగ్ డేస్ చాలా తక్కువ మంది ఉంటారు, కాకపోతే ఈరోజు ఎందుకు మరి ఇంతమంది ఉన్నారు. సో మొత్తానికి 2 hours లోపల కూర్చున్నాం, కానీ నాకైతే విపరీతంగా నిద్ర వచ్చేసింది. ఆల్మోస్ట్ నేను కళ్ళు మూసుకుని వచ్చి పడుకున్నాను. సో వార్డ్ ఆఫీస్ నుంచి అలా నడుచుకుంటూ మేము ఇంత దూరం ఆల్మోస్ట్ ఒక 300 meters వచ్చేసాము. మిస్టర్ డోనట్స్కి వెళ్తున్నాం అని చెప్పాము కదా, అది యాక్చువల్గా మా ఇంటికి దగ్గరలో లేదనమాట, కొంచెం దూరంలోనే ఉంది, రైల్వే స్టేషన్ దగ్గర. ఇదిగోండి ఇక్కడ మా ఆయన మెట్లు ఎక్కుతున్నారు కదా. ఇక్కడ తను ఎక్కడికి వెళ్తున్నారంటే, అక్కడ ఒక నేపాలీ స్టోర్ ఉంది. ఆ నేపాలీ స్టోర్లో మనకి ఇండియన్ గ్రోసరీస్ కూడా దొరుకుతాయి అన్నమాట. సో మేము ఎప్పుడైనా ఇండియన్ గ్రోసరీస్ కావాలి అంటే అప్పుడప్పుడు ఇలా నేపాలీ స్టోర్స్కి వచ్చి కొనుక్కుంటాము. మాకు దగ్గరలో ఒక 2 నేపాలీ స్టోర్స్ ఉన్నాయి. సో ఇప్పుడు వచ్చే దారిలోనే ఉంది కదా, అందుకే ఒకసారి లోపలికి వెళ్ళి వస్తానని మా ఆయన వెళ్ళారు. నేనేమో బయట నిల్చున్నాను. రైల్వే స్టేషన్ దగ్గరకు వచ్చేసాము. ఇక్కడ చాలా మంది పబ్లిక్ కనిపిస్తుంటారు మనకి. అండ్ వెహికల్స్ కూడా చాలా ఉన్నాయి. ఎప్పుడు చాలా ఏమంటారు, రద్దీగా ఉండే ప్లేస్ ఇది రైల్వే స్టేషన్. అండ్ ఇక్కడ బస్ స్టాప్స్ కూడా ఉంటాయి కాబట్టి, ఇదిగోండి పక్కనే ఇటువైపు చూస్తే బస్ స్టాప్స్ ఉంటాయి. డిఫరెంట్ ప్లేసెస్కి వెళ్ళే బస్సెస్ అన్నీ ఇక్కడ ఆగుతూ ఉంటాయి. అదిగోండి అక్కడ కనిపిస్తున్నాయా,
చాలా మంది బస్ కోసం వెయిట్ చేస్తున్నారు ఇక్కడ. ఇదిగోండి ఇలా బస్సెస్. ఇది ఒక పెద్ద బస్ స్టాప్ అనమాట. డిఫరెంట్ ప్లేసెస్కి వెళ్ళే బస్సెస్ అన్నీ ఇక్కడ వచ్చి ఆగుతూ ఉంటాయి. ఇంకా రైల్వే స్టేషన్ నుంచి బయటికి రాగానే ఎవరేది బస్ కావాలంటే ఆ బస్ ఎక్కేసి వెళ్ళిపోవచ్చు వాళ్ళు. మా ఆయన మా పిల్లలకి కాల్ చేస్తున్నారు, వాళ్ళు ఎక్కడ ఉన్నారు అని చెప్పేసి. అరే ఇక్కడ చాలా బాగుంది, కలర్ఫుల్గా ఫ్లవర్స్ అన్నీ కూడా భలే ఉన్నాయి కదా, అన్ని కలర్ ఫ్లవర్స్ ఉన్నాయి ఇక్కడ. అండ్ అన్ని వెరైటీస్ కూడా ఉన్నాయి. ఎంత చిన్నగా ఉన్నాయి, చాలా చిన్న చిన్న ఫ్లవర్స్ ఇవి వైట్ కలర్లో. అండ్ ఇవి ఒక వెరైటీ. అండ్ ఇదిగోండి ఇది ఒక వెరైటీ. ఇది చూడడానికి రోజ్ లాగా ఉంది, ఇది ఒక వెరైటీ. చాలా వెరైటీస్ ఉన్నాయి ఫ్లవర్స్ ఇక్కడ. అండ్ చాలా కలర్స్ ఉండేసరికి చాలా కలర్ఫుల్గా సూపర్గా అనిపిస్తుంది. గ్రీన్ ఎక్స్పో 2027 అని రాసింది ఇక్కడ కూడా. అండ్ దీని వెనకాల 2 క్రిస్మస్ ట్రీస్ డెకరేట్ చేసి ఉన్నాయి, సూపర్గా ఉన్నాయి. ఈ ఫ్లవర్స్ ఇన్ని ఉన్నాయి కానీ వీటి పేర్లు ఏవి నాకు తెలీదు. నాకు తెలిసిన ఫ్లవర్స్ ఏంటంటే ఇదిగోండి ఇవి చామంతి పూలు. మన దగ్గర ఉండే ఈ చామంతి పువ్వులు ఇక్కడ కూడా ఉంటాయి. సో ఈ పువ్వులను చూడగానే నాకు ఒక మంచి ఫీలింగ్ వస్తుంది అనమాట. అరే మన ఇండియాలో కూడా ఉంటాయి కదా చామంతి పూలు అని. ఇదిగోండి మా పిల్లలు ఇద్దరు వచ్చి ఇక్కడ నిల్చొని మా కోసం వెయిట్ చేస్తున్నారు. బాగున్నా హలో. ఓకే, ఇక్కడ క్రిస్మస్ కదా, కొంతమంది ఏం చేస్తున్నారంటే సాంతా డ్రెస్సెస్ వేసుకొని ఏమో చిన్న చిన్న స్టాల్స్ పెట్టి అమ్ముతున్నారు. ఏమి అమ్ముతున్నారు అక్కడ చూడు బాగున్నా. చికెన్ సార్ కరాగేనా, ఒకసారి చూద్దాం ఏమున్నాయి చూద్దామా. అదేంటి హాట్ డ్రింక్స్ అంట. ఇక్కడ చూడండి పబ్లిక్ ఎలా ఉన్నారు. హాట్ డ్రింక్స్. అండ్ ఇక్కడ కూడా ఏంటి ఓన్లీ 1 బాక్స్ 2300 అంట. సో ఇక్కడ చిన్న చిన్న స్టాల్స్ పెట్టి చాలా ఎక్కువ రేట్ అమ్ముతున్నారు. అండ్ ఇక్కడ ఒక కేక్ స్టోర్ కూడా ఉంది, ఇందులో డిఫరెంట్ కేక్స్ ఉన్నాయి. క్రిస్మస్ డిజైన్స్ లో కేక్స్ ఉన్నాయి. కేక్ స్టాల్ అనమాట ఇది, కాకపోతే నేను ముందుకు వెళ్ళి చూపించట్లేదు. అండ్ ఇక్కడ కూడా అన్ని షాప్స్ ఉన్నాయి. క్రేజీ కార్నర్ అంట ఒక షాప్ పేరు. ఇదేమో పచింకో స్లాట్, గేమ్స్ కి చాలా ఫేమస్. చూడండి ఎన్ని వెరైటీస్ ఉన్నాయో, అసలు వీటిని చూస్తే పిల్లలు ఎవరు ఆగరు. మా వాడు ఒకటి చాక్లెట్ తీసుకున్నాడు, ఒకటేమో ఇది. అన్ని టేస్ట్ సేమే ఉంటాయి, కాకపోతే 5 డోనట్స్ తీసుకున్నాడు. ఇవి చాలా స్వీట్ గా ఉంటాయి. ఇవన్నీ నువ్వు తినలేవరా అంటే వినలేదు, చూద్దాం వాడు తింటాడో లేదో. మా పాప ఇది నువ్వు వాడు తీసుకున్నట్టు నువ్వు కూడా సేమ్ అవే తీసుకుంటున్నావా? ఇల్లు చాలు. ఇక్కడ మా పిల్లలిద్దరు బిల్లింగ్ సెక్షన్ దగ్గర బిల్ వేయించుకుంటున్నారు. వాళ్ళు తీసుకున్న డోనట్స్ కి మేమిద్దరం ఇక్కడ కూర్చున్నాము. చాలా మంది వచ్చారు. ఈ స్టోర్ ఏమో చాలా చిన్నగా ఉంది కానీ పబ్లిక్ చాలా ఎక్కువ మంది ఉన్నారు. అక్కడ క్యూలో ఉన్నారు. ఇంకా వాళ్ళందరికీ ప్లేస్ సరిపోదు. ఇక్కడ పైన ఉందా ఇంకా ఇది లేదు కదా. వస్తున్నాడు మావాడు. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. హ్యాపీయా? వీడి డోనట్స్ చూడండి. 1 2 ఇంకా 3398. ఇది చాక్లెట్ డోనట్. ఇది చాక్లెట్ డోనట్ పైన ఏంటి కొంచెం నట్స్ పౌడర్ లాంటివి జల్లుతారు. ఇదేమో చాక్లెట్ డోనట్. ఇది కూడా ఇదేమో క్రీమ్ అనుకుంటా. బాగుందా? టేస్ట్ ఏమైనా డిఫరెంట్ ఉందా? అన్నీ ఒకలా ఉన్నాయి, కొంచెం డిఫరెంట్ ఉందా? నేను ఒక చిన్న పీస్ మా పాప ఇస్తుంది, ట్రై చేస్తున్నాను.
బ్రెడ్ పైన ఏదో చాక్లెట్ వద్దినట్టున్నారు. ఈ డోనట్స్ పిల్లలు విపరీతంగా తింటారు కానీ నాకైతే అస్సలు నచ్చింది టేస్ట్. ఎందుకంటే ఇదంతా బ్రెడ్డే కదా, ఇదంతా బ్రెడ్డే, కొంచెం సాఫ్ట్గా ఉంటుంది ఆ బ్రెడ్. దానిపైన అంత ఇదిగోండి షుగర్ పౌడరు, చాక్లెట్ క్రీము, కొంచెం చల్లితే టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది. ఈ చాక్లెట్ టేస్ట్ కోసమే పిల్లలు వీటిని విపరీతంగా తింటారు. ఇదిగోండి ఈ డోనట్కి ఏమో క్రీమ్ ఉంది, ఆ క్రీమ్ ఇంకేదో రెడ్ కలర్లో మేబీ పోకెమాన్ బాల్ షేప్ అది. జస్ట్ టేస్ట్ చేద్దాం కొంచెం, నాకు ఈ కొంచెం అంత వద్దు నాకు, జస్ట్ కట్ చేసి నాన్న. బ్రెడ్ ఇది కొంచెం సాఫ్ట్గా ఉంటుంది బ్రెడ్ అంటే. ఇదిగోండి ఈ రెడ్ కలర్లో ఉన్న బ్రెడ్. దీని లోపల ఏదో క్రీమ్ ఉంది. ఇది చాలా ఎక్కువ స్వీట్ ఉంటుంది, అందుకే నేను తినట్లేదు. జస్ట్ ఒక చిన్న పీస్ ట్రై చేస్తున్నా. ఇదేమో చాక్లెట్ డోనట్లో ఒక చిన్న పీసు. మా వాడికి 4 డోనట్స్ తినగానే కడుపు నిండిపోయిందంట. ఈ 5th డోనట్ని ఇంటికి తీసుకెళ్ళి ఇంట్లో తింటానని చెప్పేసి అదిగోండి వాళ్ళని అడిగి ఒక కవర్ తెచ్చుకున్నాడు. ఈ కవర్లో ఇప్పుడు ఈ డోనట్ని ఇంటికి తీసుకెళ్ళి ఇంట్లో తింటాడంట. పెట్టుకుని నేను ముందే చెప్పాను నీ డోనట్స్ తినలేవురా అని చెప్పేసి. మా పాప ఏమో ఓన్లీ 3 డోనట్స్ తీసుకొని అవి తినేస్తుంది. ఇది చాలా స్వీట్గా ఉంటాయి, సో అన్నీ ఎక్కువ తినలేము మనము. లోపల క్రీమ్ ఉందా? మా పాప ఇంకొక డోనట్ తీసుకుంది, ఇది ఇంటికి తీసుకెళ్తుందంట. వాళ్ళిద్దరూ అక్కడ డోనట్ షాప్లో డోనట్స్ తిన్నారు కదా, మేము డోనట్స్ తినలేదు. సో బర్గర్ షాప్కి వచ్చి మేము బర్గర్స్ తింటున్నాం అనమాట. వాళ్ళకి నచ్చింది వాళ్ళు తింటే మాకు నచ్చింది మేము తింటున్నాము. సో నేను ఇంకా ఈ క్రిస్మస్ వ్లాగ్ని ఇంతటితో క్లోజ్ చేసేసి మళ్ళీ నా నెక్స్ట్ వీడియోలో మిమ్మల్ని కలుస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బై బై, sayonara, matay mo show.